हे केशव हे माधव हे गोविन्द रक्ष रक्ष पाहि पाहि परमानन्दा। మీకు స్వాగతం ఇక్కడ వచ్చినందుకు. అయితే మీరు వీరికి ఏం చెబుతున్నారంటే మీతో ఇంతమంది జాయిన్ అవుతున్నారు. యూట్యూబ్ ఛానల్లో ఛానల్ పేరు సంత్ రాంపాల్. అందులో చూడండి. ఒక 2 నిమిషాల్లో ఎక్కడ చెప్పగలను ఇన్ని పెద్ద గ్రంథాల సారాంశం ఉంది. అన్ని సద్గ్రంథాలు, గీత, వేదాలు, పురాణాలు, వీటిని మించి నేను ఏ జ్ఞానం చెప్పలేదు. వీటి గురించి మీరు మొత్తం అందరికీ చెబుతారు. అందరికీ చెబుతా. అవును, దానిలో జ్ఞానమంతా దాగి ఉందా? దాని జ్ఞానమంతా అందులో ఉంది. మీరు ఒకసారి చూడండి. అయితే మేము ఎలాగైతే డబ్బు వెనుక పరిగెడుతున్నాం, ఈ రోజు మేము పని చేస్తున్నాం, ఎవరో రీల్ చేస్తే మేము డబ్బులు తీసుకుంటాం, మాకు 10,000 కావాలని. మరి అలా డబ్బు వెనుక పరిగెత్తకూడదా? చూడండి, అది మీరే ఆలోచించుకోవాలి. మీరే పరిగెత్తడం లేదు, నేను పంచుతున్నాను ప్రజలకు. మాకు కూడా ఇలాంటిదే కావాలి. మాకు కూడా ఏదైనా దక్కేలా, అంటే కూర్చొని అన్ని పనులు అయిపోయేటట్టు. కూర్చుంటే అవ్వవు. చూడండి, కర్మలైతే చేయాల్సిందే. అవును, కర్మలైతే చేయాలి. పృథ్వీపై ఉన్నాం కాబట్టి కర్మలు చేయకుండా ఏదీ దొరకదు. కానీ కర్మలు మంచివి చేస్తాం, చెడు వదిలేస్తాం. నిజాయితీతో ప్రచారం చేయండి, నిజాన్ని చూపించండి. ప్రపంచంలో వాటంతట అవే ప్రశంసలు దక్కుతాయి. 2-3 విషయాలు మీ గురించి విన్నాను. మీరు 17 నిమిషాల్లో పెళ్లిళ్లు జరిపిస్తారని, లావాదేవీలు నిలిపివేయించారని. అయితే మీరు ఖర్చులు తగ్గిస్తున్నారా ప్రపంచానికి? మేమేమంటామంటే, మీ కుమార్తెకి ఎప్పుడైనా అవసరం వస్తే ఇల్లు కట్టుకోవడానికి ఇంటికి సహాయం చేయండి. 20, 30, 50 వేలు, 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలు ఇవ్వండి. సాంప్రదాయంలో పాడు చేయకండి. మీరు అడిగారు 17 నిమిషాల్లో పెళ్లి చేయడం గురించి. మేము మన అన్ని గ్రంథాలను చదివాము. అవును. ఏ సమయంలో దుర్గాదేవి తన 3 కొడుకులకు వివాహం జరిపించినప్పుడు మీకిది తెలియకపోవచ్చు. దుర్గాదేవి కొడుకులు ఎవరో తెలియదు. శ్రీ బ్రహ్మగారు, శ్రీ విష్ణు గారు, శ్రీ శివుడు గారు. ఈ 3 దుర్గాదేవి కుమారులు. ఆమె తన వచనంతో 3 అమ్మాయిలను సృష్టించారు. సావిత్రి, లక్ష్మి మరియు పార్వతిలను. 3 వరుసగా పిలిచారు. పుత్ర బ్రహ్మ, ఈమె నీ భార్య సావిత్రి, తీసుకెళ్లి సంసారం చేసుకోండి. ఏ డీజల్ లేవు, ఏ బాజాలు లేవు, ఏ బంధువులు లేరు, ఏ ఊరేగింపులు లేవు. నేను దేవి పురాణంలో చూపిస్తాను మీకు. అలాగే విష్ణువు గారిని పిలిచారు. పుత్ర, లక్ష్మి, నీ భార్య వెళ్ళి సంసారం చేసుకోండి. ఆ తర్వాత శివుడి గారిని పిలిచారు. పార్వతి, నీ భార్య వెళ్ళండి, సంసారం చేసుకోండి. ఏ మాటలు లేవు, ఏ బాజాలు లేవు, ఏ ఊరేగింపులు లేవు, ఏ లడ్డు జిలేబీలు చేయలేదు. అయినా ఈరోజు ప్రపంచం నిలబడింది కదా. మహారాజ్ గారు, ఇంకొక విషయం నేను ఎప్పటి నుంచి ఉన్నాను. రోడ్డుపై ఆరుగుతున్నాయి. నేడు ఎన్నో గోశాలలు నేను ఎన్నో చూసి. ప్రజలు లక్షల రూపాయల విరాళాలు కూడా తీసుకుంటారు గోశాల పేరిట. ఇవి ఇవ్వండి, ఇస్తారు కూడా. మరి రోడ్లపై ఉన్న ఆవులను ఎందుకు చేర్చుకోవడం లేదు? దీనిపై మీరేమైనా చెబుతారా? మనం దీన్ని ఆచరిస్తున్నాం. గోశాల వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా. గడ్డి కావాలన్నా, షెడ్డు కావాలన్నా, మరేది అడిగినా మేము గోమాత కోసం ఇస్తాం. నా ఆలోచన ఏమిటంటే, గోశాలల్లో రోడ్లపై ఉన్న ఆవులను చేర్చాలి. ఇలా మనం ఏమైనా చేయొచ్చా? మీరే ఒక గోశాలను తెరవండి, గోశాల తయారు చేయండి. ఆవులన్నింటినీ అక్కడ చేర్చి సేవ చేయండి. వేరే మార్గమేదీ లేదు వాటికి. ఇంకొక విషయం మహారాజ్ గారు, ఇక్కడ ఎంతమంది ప్రజలు కూర్చునున్నారో, గొప్ప గొప్ప సదుపాయాలున్నాయి. చూస్తున్నాను నేను కూడా. 3 సార్లు టీ నేనే తాగాను. ఇక్కడికి వచ్చి టీ రుచి ఇక్కడ నాకు చాలా బాగుంది. సదంగా మారుతుంది భగవంతుడి కృపతో. అంతా సిస్టమ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇదంతా భగవంతుడే చేస్తున్నాడు. మా వల్ల అయ్యేది కాదు. పరమాత్మ కబీర్ గారు. కబీర్ ఇస్ గాడ్, సుప్రీం గాడ్, ఆల్మైటీ, సృష్టికర్త, సర్వ సృష్టికి యజమాని. ఏదైతే నమ్ముతామో ఒక సాధారణ మనిషి చేయలేడని ప్రభుత్వం అయితే చేయగలదు, మనిషి మాత్రం చేయలేడు. ఎంత పెద్ద మహారాజు అయినప్పటికీ మేం భగవంతుని ఆసరాతో నడుస్తున్నాం. మేం నిరూపించాం కబీర్ భగవంతుడని. హూ కబీర్? हम सुल्तानी नानक तारे दादू को उपदेश दिया, जात दुलाहा भेद न पाया, वो का सीमा एक कबीर है। अनंत कोट ब्रह्मांड का एक रति नहीं बारे, సద్గురు పురుష కబీరే హే ఏ కుల కేసర్ జన. ఆ కబీర్ భగవంతుడు సర్వ సృష్టికి యజమాని. ఆయనను మనము గుర్తించలేకపోయాము. వేదాలలో లక్షణాలన్నీ రాసి ఉన్నాయి. భగవంతుడివి ఏ లీల ఆయన చేయగలరు. నా కోట్ల మంది శిష్యులున్నారు. వారందరూ దానం చేస్తారు. ఎందుకంటే వారి ఖర్చులు తగ్గించాం. బీడీ, మద్యం, మాంసం, తంబాకు వంటివి నిషేధమైనాయి. వారికి నేర్పించాము. ధర్మం నశించదని 3 లోకాలు నశించినప్పటికీ. మరియు ధర్మం గురించి కబీర్ సాహెబ్ చెబుతారు. చెడి చోన్ బర్లేగి నదీనా గట్టో నీర్ ఆర్ దాన్ దియేదన్ గటే నిష్ఠాయ డిసైపుల్. బోధనతో వారు దానం చేస్తారు. ఆ దానాన్ని నేను ప్రజలకు పంచుతాను. కబీర్ గారి దోహాలను మీ భాషలో చెబుతున్నారు. కబీర్ గారు ఆ సమయంలో చెప్పినప్పుడు ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. అవును, అర్థం చేసుకోలేకపోయారు. దోహాలను కూడా అర్థం చేసుకోలేకపోయారు. కబీర్ సాహెబ్ను కూడా అర్థం చేసుకోలేదు మనం. కబీర్ పంథీలు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఎవరు ఆ కబీర్ అని. నాపై దయ కలిగింది ఈ దాసునిపై ఈరోజు.
ఇక్కడ వజ్రం పడి ఉంటే సాధారణ మనిషికి తెలియక కాలుతో తన్ని వెళ్ళిపోతాడు. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో అతడు జేబులో వేసుకుంటాడు, డబ్బులు తీసుకొని ఆనందిస్తాడు. అలాగే మేము ఆ వజ్రాన్ని గుర్తుపట్టాం. కబీర్ ఇస్ గాడ్. మీరు ప్రాక్టికల్గా చూడండి. మేము రాసుంచిన ఇవి నోట్ చేసుకోండి అన్నీ. ఈ 13 సూత్రాల కార్యక్రమాలను దీన్ని పరిశీలించండి. ఇవి కేవలం మాటలేనా లేక నిజమా అనేది, వీళ్ళు చెప్పేదేనా లేదంటే చేస్తున్నారా అని అది పరిశీలించండి. ఇది నిజమా లేక అబద్ధమా? మేము ఇక్కడంతా తిరిగి చూస్తాం. ఇక్కడ తిరిగి చూస్తాము, మొత్తం చూస్తాము. అవును, మొత్తం చూపించండి.